హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈరోజు ఆఫీస్కి వెళ్ళుండే నేను అండ్ ఆఫీస్ నుంచి జల్దీ వచ్చేసా ఇంటికి. బికాస్ మై రూమ్మేట్ అండ్ ఐ హ్యాడ్ ప్లాన్స్ ఆఫ్ గోయింగ్ అవుట్ ఫర్ గ్రోసరీ షాపింగ్. టైం ఇప్పుడు 4:30 అవుతుంది, బట్ బయట చూడండి ఎంత చీకటి అయిపోయిందో. అప్పుడే వింటర్ టైం కదా. మా ఇద్దరి దగ్గర కుక్ చేసుకోవడానికి ఏం గ్రాసరీస్ లేకుండే, సో వీ కేమ్ టు పటేల్ బ్రదర్స్. జస్ట్ పటేల్ బ్రదర్స్ అనుకుని బయటకు వచ్చాము, బట్ వీ ఆల్సో ఎండెడ్ అప్ గోయింగ్ టు హోమ్ గుడ్స్ అండ్ హోల్ ఫుడ్స్. 6:30కి అట్లా బయటికి వెళ్ళాము. ఇంటికి వచ్చేసరికి 9:30 అయిపోయింది. టైం ఎట్లా అయిపోయిందో. ఐ హ్యావ్ బీన్ ట్రయింగ్ టు అవాయిడ్ షుగర్, బట్ హోల్ ఫుడ్స్లో ఈ కేక్ చూడంగానే టెంప్ట్ అయిపోయినా. సో ఒక చిన్న కేక్ స్లైస్ తెచ్చుకున్నా నేను హోల్ ఫుడ్స్ నుంచి. ఈరోజు వెదర్ చాలా చల్లగా ఉండే అండ్ వర్షం కూడా పడుతుండే. నాకు ఎందుకో సడన్గా క్యాబేజ్ పకోడీలు తినాలి అని ఒక క్రేవింగ్ వచ్చుండే. లక్కీలీ నా దగ్గర క్యాబేజ్ ఉండే, సో కట్ చేసి పెట్టుకున్న పకోడీ చేసుకుందామని. ఈ 2 బౌల్స్ నేను హోమ్ గుడ్స్లో తీసుకున్నా. చాలా క్యూట్ అనిపించినాయి చూడంగానే. ఈరోజు డిన్నర్లోకి నేను ఆలూ పరాటా చేసుకుందామని స్టార్ట్ చేసిన, బట్ ఇట్ టర్న్డ్ అవుట్ టు బి ఎ బిగ్ ఫ్లాప్ గైస్. ఆలూ స్టఫింగ్ ఆల్రెడీ లెఫ్ట్ ఓవర్ ఉండే, పడేయడం ఎందుకులే, క్విక్గా 2 ఆలూ పరాటాలు చేసుకుందాంలని స్టార్ట్ చేసిన. ఆలూ పరాటాలు కాస్త రోటీలు అయినాయి అన్నమాట. మా మమ్మీ ఈ వీడియో చూస్తే మాత్రం ఏడుస్తుందేమో, ఈ నా కుకింగ్కి ఎన్ని కష్టాలు వచ్చినాయి, పెళ్లి చేసుకొని సావగొడుతుందేమో. లెట్స్ హోప్ షిల్ నాట్ వాచ్ దిస్ వీడియో. చూడ్డానికి ఇట్లా కనిపిస్తున్నాయి ఈ రోటీలు, బట్ టేస్ట్ అయితే చాలా బాగుండే. నా దగ్గర ఘీ ఉండే, సో ఘీ వేసి కాల్చుకున్న రోటీలు చాలా బాగా వచ్చింది టేస్ట్. పకోడీలు అయితే చాలా బాగా వచ్చినాయి. ఈవెన్ దో నేను జస్ట్ బేసన్ మాత్రమే వేసిన, రైస్ ఫ్లవర్ కూడా వేయలేదు, బట్ చాలా క్రిస్పీగా వచ్చినాయి అన్నమాట పకోడీలు. పకోడీ టేస్ట్ అయితే చాలా బాగుండే. డిన్నర్లోకి నేను ఈరోజు ఏమీ కుక్ చేసుకోలేదు, బికాస్ నా దగ్గర నిన్న చేసిన ఎగ్ కర్రీ ఉండే. సో ఎగ్ కర్రీ, రోటీలు, పకోడీ అది నేను డిన్నర్లోకి తినేసా. చాలా లేట్ అయిపోయింది ఈరోజు డిన్నర్ చేసేసరికి. I'm currently watching Culinary Class Wars on Netflix, my current favorite show అన్నమాట. I enjoyed my dinner while watching the show. Thank you for watching. Bye bye.